గమనించారా? రేవంత్ రెడ్డి గారు ఏ స్టేజ్ మీద ఎక్కినా కూడా కేసీఆర్ నీ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతడమే నా లక్ష్యం, నీ పార్టీని లేకుండా చేయడమే నా లక్ష్యం, దానికోసం 18 గంటలు కాదు 24 గంటలు పనిచేయమన్నా కూడా చేస్తా, అవసరమైతే ఢిల్లీ పెద్దల కాళ్ళు మొక్కుతా, అవసరమైతే వాళ్ళ కాళ్ళు కడిగిన నెత్తి మీద పోసుకుంటా, అవసరమైతే వాళ్ళ కాళ్ళని నా భుజాల మీద పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తా అని చెప్పి మాట్లాడిన మాటలు ఆ వాగుడంతా మనం విన్నరా లేదా? ఏ సభ ఎక్కినా కూడా సభకు సంబంధం లేకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటూ రాజకీయాలు చేసే ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మీరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం బంద్ పెట్టిండు. ఓన్లీ కేసీఆర్ పని మీదనే రేవంత్ రెడ్డి గారు అక్షరాలు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండో తెలుసా? రేవంత్ రెడ్డి దానికోసమే దగ్గర 72 సార్ల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఢిల్లీకి వెళ్ళిండు. ఓన్లీ కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. ఈయన కథ ఏం లేదు, కేసీఆర్ గారు ఏం లేదు. ఇక కేసీఆర్ గారు డైరెక్ట్గా ఈ జైల్లో ఉండాలి. జైల్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇదే టీజీలా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అనేది ఏమవుతుంది, జీరో స్థానానికి వచ్చేస్తుంది అనేది ఆయన టార్గెట్. అదే బీఆర్ఎస్ని లేకుండా చేయాలి. అది నువ్వు అనుకుంటే కాదు కదా, ప్రజలు అనుకోవాలి కదా. ఈరోజు గుండెల్లో పెట్టుకున్న కేసీఆర్ అనుకోవాలి కదా, ఈరోజు గుండెల్లో పెట్టుకున్న ప్రజలు చెప్పాలి కదా. కేసీఆర్ ఎందుకు లేకుండా పోవాలి? ఒక్కటి చెప్పు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి ఆంధ్ర పెత్తందారుల నుంచి కాపాడినందుక, బానిస సంఖ్యలు తెంపినందుక, తెలంగాణ రాష్ట్రానికి రోడ్లే లేకుంటే రోడ్లు వేసినందుక, తాగు నీళ్లు లేకుంటే తాగు నీళ్లు తెచ్చినందుక, మిషన్ భగీరథ పెట్టినందుక, ఆ సాగునీరు లేకుంటే కాళేశ్వరం కట్టి చెరువులు నింపి, కుంటలు నింపి, వాగులు నింపి, బోర్లలో భూగర్భ జలాలు నింపి ఈరోజు పొలాలు పండించుకోవడానికి ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబడినందుకు కేసీఆర్ని లేకుండా చేయాలా, పార్టీని లేకుండా చేయాలా? ఈరోజు గ్రామాలకు దిక్కు లేదు. ఒక గ్రామం కింద 8 ఊర్లు ఉండేటిది, ఇది మండలం కింద ఊర్లు ఉన్నట్టుగా. అలా ఉంటే ప్రతి ఒక్క ఊరిని గ్రామ పంచాయతీ చేసిండు. గ్రామ పంచాయతీ చేసి ఊర్లలో అభివృద్ధి చేసిండు. వాడవాడన సీసీ రోడ్లు, గల్లిన వీధి దీపాలు, ప్రతి వాడకు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు, మిషన్ భగీరథ ట్యాంకర్లు, పల్లె ప్రకృతి, ఇలా ఎన్ని రకాలుగా కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ ఇంటికి పంపాలి. కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలా? ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినందుకు కేసీఆర్ లేకుండా చేయాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇచ్చినందుకు కేసీఆర్ లేకుండా చేయాలా? అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకొచ్చి మనం ఎవరి కింద బతికేటట్లేం, మన కింద 10 మంది బతికినేటట్టు చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించిన ఆ కేసీఆర్ని 100 మీటర్ల గొయ్యిదీసి ఆ పార్టీని పాతి పెడదామని చెప్తున్నా. ఏ లెక్కన మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి? తలతిక్క మాటలు కాకపోతే, సన్నాసి మాటలు కాకపోతే, మురికి మూతి మాటలతోటి మురికి మాటలు మాట్లాడే నువ్వు ఈరోజు మాట్లాడితే కుదరదు. ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎన్ని రకాలుగా. ఒక్కసారి ఏమన్నాడు, ఈ కాళేశ్వరం కమిషన్ మీద కేసీఆర్ని సింపుల్గా అరెస్ట్ చేస్తాను చేసిండు. ఈ యొక్క అరెస్ట్ చేద్దామని చూస్తే రేవంత్ రెడ్డి తిక్క కుదిరింది. తర్వాత అదే కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ పైన సేమ్ సిట్టు విధించిండు. ఆ తర్వాత ఇది రుమా కొట్టింది. తర్వాత తన్నీరు హరీష్ రావు గారు ఏం చేసిర్రు, ఈయనను కూడా సేమ్ టు సేమ్ ఇదే కాళేశ్వర కమిషన్లా అతని పైన కూడా సిట్ వేసి జైలుకు పంపాలని చూసిర్రు. ఇన్ని ప్రయత్నాలు చేస్తే ఏది కూడా కుదరక నిలబడక ఆ మ్యాటర్ సల్లబడక జై తెలంగాణది లాస్ట్కి. తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎవరున్నారు? మోడీ, భారతదేశాన్ని పరిపాలించే మోడీ గారు ఉన్నారు. ఇంత గొప్ప మోడీ ఉంటే ఆ మోడీతోటి కూడా కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా ఎవరితోటి కాక కవిత గారిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు మనం కూడా చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఆయన పార్టీలో గెలిచిన మొత్తం ఈయనతో కలిపి 64 మంది ఉంటే ఈ 64 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇందులో మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్తగా బాధ ఏర్పడింది వీళ్ళకి. ఏంది, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేసిన బంద్ పెట్టిను. ఆయన టార్గెట్ అంతా ఒక్కటే, ఎవరికి? కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఈ రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న 15 మంది మంత్రులకి, ఇక మిగతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, వీళ్ళనే టార్గెట్ చేస్తా ఉన్నాడు. మనం ఒక సారాంశం చూసాం. కొండా సురేఖ గారిని అసలు ఆవిడ గారు ఈ పార్టీకే సంబంధం లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు. మంత్రి సీత గారిని కూడా అదే మనసు విరగొట్టేసిండు. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ని కూడా అదే విధంగా మనసు విరగొట్టేసిండు. జూపల్లి కృష్ణారావు అసలు పార్టీకి సంబంధం లేకుండా ఉంటాడు. ఇక భట్టి విక్రమార్క అతని బొగ్గు స్కామ్ను మరి బయట పెట్టి ఆయన పరువుని మొత్తం బజార్ కిర్చుండు ఇదే రేవంత్. వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇక ఒక మీడియా ఛానల్ తోటి అతని 70 ఏళ్ల వయస్సులో అతని పైన ఎలిగేషన్ తీసుకొచ్చింది కూడా ఇదే రేవంత్ రెడ్డి.
తర్వాత ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్న ప్రతి ఒక్క పొంగులేటి గారు స్కాములకు తెరలేపి ఆయన కుటుంబం పైన సిబిఐ రైడింగ్ జరిపించింది కూడా ఇదే రేవంత్ రెడ్డి. ఇలా ఎన్ని రకాలుగా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను మంత్రులను టార్చర్ చేసుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ముట్టుకునే దమ్ము సరిపోక ధైర్యం సరిపోక కేసీఆర్ పైన స్కెచ్ చేయడానికి ఆ స్కెచ్లో సిరగదలక స్కెచ్లో కలరగదలక రేవంత్ రెడ్డి ఆగమాగమైండు. ఏం చేయాలో అర్థం కాని స్థితికి దిగజారిండు. తల్లడిల్లుతా ఉన్నాడు, ఆగమైతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చి కూతలు కూసే రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ పార్టీలోనే టార్గెట్ వేసుకుంటా ఉన్నారు. నిన్ను కేసీఆర్ని బదనాం చేయమని చెప్పినాం కానీ నువ్వు సొంత పార్టీ వాళ్ళనే బదనాం చేస్తే ఎట్లా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రళయ తాండమాడిన ఆయన మీద. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ చెప్పింది ఏంటంటే ఈ 2023లో బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం ఇలా బోర్డు మీద గీసి రేవంత్ రెడ్డి గారికి చూపెట్టాడట. ఇది బీఆర్ఎస్ పార్టీ 2023 గ్రాఫ్, ఇది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్. ఈ 2 గ్రాఫ్లు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు గ్రాఫ్ పరంగా చూసుకుంటే అసలు ఆ గ్రాఫే కాదు, ఆ గ్రాఫ్ మొత్తం పనికిరాని గ్రాఫ్ అట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లయిపోయింది తెలుసా? ఇలా దిగొచ్చింది. దేనికి? ఇక్కడ 100% నుంచి 0%కి దిగొచ్చిందంటే ఇక అది కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో లేకుంటే ప్రజల మార్పు కావాలని చెప్పేసి చేసారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లుండే 96% దాకుండే, ఈడ 0 ఉండే. అట్లాంటి పార్టీని ఈయన ఏం చేసిండు? ఇదే ఈ టైం చూసుకుంటే 2026 టైం వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న గ్రాఫ్ చూస్తే రాహుల్ గాంధీ షాక్ అయినట. 0 నుంచి మొదలైన బీఆర్ఎస్ ఈరోజు 99% చేరింది. ఇంక్లూడింగ్ కొడంగల్లో కూడా గెలిచే అవకాశం లేదని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ తేల్చి చెప్పిండట. తర్వాత ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా అయిపోయింది. ఇక్కడ 100కున్న ఈ కాంగ్రెస్ పార్టీ బొందలగడ్డకు వచ్చింది. ఇప్పుడు బొందలగడ్డకు వచ్చింది, ఓడిపోయే అవకాశం ఉంది. గుండు సున్నా గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితి లేదు. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పారు? ఇదే రాహుల్ గాంధీ చెప్పింది ఏంది? మీ నియోజకవర్గంలో, మీ తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే ఆ 119 నియోజకవర్గాల నుంచి 15 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ బోర్డు మీద ఆయన దగ్గర ఉన్న సర్వే తోటి చెప్పడం కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ గిన్ని సీట్లు రావడం ఏంది? రాబోయే రోజున బీఆర్ఎస్ పార్టీకి, ఇదే బీఆర్ఎస్ పార్టీకి అదే కేసీఆర్ చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి 71 నుంచి ఇక్కడ 89 వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? ఇది రాహుల్ గాంధీ గారు బోర్డు మీద వేసి మరి చెప్పడం కూడా జరిగింది. ఇక రేవంత్ రెడ్డి పరిస్థితి ఏం కావాలా? ఏంది వాట్ హ్యాపెండ్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ క్వశ్చనింగ్ చేశారు. అప్పుడు ఆయన మాట ఏందో తెలుసా? నో టాక్స్ నో వర్డ్స్, అసలు మాటలే లేవు, మాట్లాడుకోవటాలే లేవు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది. అక్కడ గిన్ని బోర్డు మీద క్లారిటీగా చెప్పిండు. బీజేపీ పార్టీ అక్కడ గెలవదు, కాంగ్రెస్ పార్టీ కూడా గెలవదు, రాబోయే రోజుల్లో గెలిచేది బీఆర్ఎస్ అని చెప్పేసి రాహుల్ గాంధీ బోర్డు మీద గీసి మరి బ్రహ్మాండంగా చెప్పాడట. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి? ఇక నీ పని అయిపోయినట్టే. ఈ లెక్కన నిన్ను మార్చేస్తారు, ఇక నిన్ను తొక్కేస్తారు అనేది క్లారిటీ కనబడతా ఉంది. దాంట్లో డౌటే లేదు, అసలు దాంట్లో తగ్గేది లేదన్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీ ప్రయత్నం నువ్వు కూడా చేయి.